ఉన్నారు. మిర్యాలగూడ నుంచి అన్న వచ్చింది? అవును, మిర్యాలగూడ నుంచి ఎట్లా అన్నా. నేను చూస్తున్నారు? తీర్మానం మల్లన్నకు 2015 ఎలక్షన్లో మొదటిసారి చేసినప్పుడు కానీ, రెండోసారి చేసినప్పుడు కానీ, మూడు సార్లు కూడా వారికి ఎలక్షన్ చేయడం జరిగినది. అయితే మల్లన్న ఇది ఒక వ్యక్తిత్వం ద్వారా వ్యవస్థ నిర్మాణం చేస్తున్న ఒక పెద్ద యంత్రాంగం ఇది. అయితే మల్లన్న ఒక వ్యక్తిత్వం ద్వారా వ్యవస్థని నిర్మాణం చేసుకుని తన యొక్క యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేది ఒక పెద్ద సంస్థ ఇది. ఎందుకంటే ఈరోజు ఈ ఎన్నికల్లో పని కట్టుకొని అసలు పసలేని ఆరోపణలు చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కానీ, అదేవిధంగా కొన్ని మార్ఫియా వీడియోలు తయారు చేసి ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేసినప్పటికి కూడా మల్లన్న మీద అభిమానం ఉన్న వ్యక్తి అసలు ఆ వ్యక్తికి పడ్డ ఓటు ఇవాళ చూస్తుంటే ఆయన గెలుపు అనేది ఆగేది కాదు. ఎందుకంటే ఆ విధంగా ప్రలోభాలు చేసిన వ్యక్తి అయితే కొందైతే ఫస్ట్ పీరియడ్లోనే ఆయన 3వ స్థానానికి వెళ్ళిపోతాడు. ఇట్లా చేసినారు. కానీ ఇక మొదటి నుంచి చూస్తున్న ఈ రౌండ్లో మెజార్టీ చూస్తుంటే ఒక్కొక్కరు వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. అయితే ఏదైతే మన ట్రెండ్ మొదటి నుంచి ఉన్నదో ఇది కంటిన్యూ అవుతుంటుంది. ప్లస్ మనం ఆ రీచ్ కాకున్నప్పుడు కూడా 1,51 రీచ్ కానప్పటికి కూడా మనకు రెండో ప్రాధాన్యతలో కంపల్సరీ కూడా మనం ఆ 30,000 ఓట్లు అనేది మనకు ఈజీగా రాబడతాం. తప్పకుండా ఆయన విజయం ఇది మూడోసారి పోటీ చేస్తుంది. తథ్యం ఈ విజయం ఆ విజయాన్ని ఎవరు ఆపలేరు.